హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ అయిన అవిసె గింజలు, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు కలిపి లడ్డు కింద తయారు చేసుకుందాం. తయారీ విధానం ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఎంతో టేస్టీ అయిన లడ్డు అండి. ఒకసారి చేసుకొని తినండి. మళ్ళా తినాలనిపించే అంత టేస్టీ అయిన లడ్డు అండి. తర్వాత అవిసె గింజలు వేసుకోవాలండి. అదే బాండీలో అవిసె గింజలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ రోజుల్లో మందు తిండ్ల వల్ల నడానికి బలం ఉండలేదండి. ఇలాంటి లడ్డూలు చేసుకుని తింటే మనకు నడానికి బలం వస్తుందండి. బలంగా ఉండి తర్వాత నువ్వులు వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటున్నామండి మేము. తర్వాత నువ్వులు కూడా వేపుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలండి. ఇందాక నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, అవిసె గింజల్ని పొడి చేసుకోవాలండి. మూడిటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బెల్లం తురుముకొని పక్కన పెట్టుకొని ఆ తురుములో 4 యాలకులు వేసుకోవాలండి టేస్టీ కోసం. బెల్లం తురుము కూడా మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ముందుగా వేరుశెనగ గుళ్ళు, నువ్వులు, అవిసె గింజల పొడి మొత్తం మూడింటిని వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. బెల్లం మిక్సీ పట్టుకున్న బెల్లం అండి, ఇది బెల్లం పొడి. వీటిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. వేసుకొని ఉండగా చుట్టుకోవాలండి. మొత్తం కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. నాకు నెయ్యి చాలక మళ్ళీ నెయ్యి వేడి చేసుకుని వేసుకున్నానండి. ఎంతో హెల్తీ అయిన అవిసె గింజల లడ్డు అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కింద పెట్టండి. అవిసె గింజల లడ్డు తయారయ్యిందండి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తూనే నోరూరిపోతున్నాయండి. మా పిల్లలకు చాలా బాగా నచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఉంటానండి. ధన్యవాదాలు.